తిరుమల శ్రీవారి లడ్డు రాజకీయ దుమారం రేపింది. లడ్డూలోని నెయ్యి వివాదాస్పదంగా మారింది. నెయ్యి నాణ్యతను ఎత్తి చూపుతున్న అధికార పక్షం ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ప్రతిపక్షం తీరు భక్త కోటిని గందరగోళానికి గురిచేస్తోంది. కూటమి ఎమ్మెల్యేలు ఎంపీల సమావేశంలో కఠోర నిజాన్ని బయటపెట్టిన చంద్రబాబు వ్యాఖ్యలు అందరినీ షాక్కు గురిచేశాయి. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు ఉందన్న ల్యాబ్ రిపోర్టును బయటపెట్టింది టీడీపీ. తిరుమల శ్రీవారి విషయంలో ఇలా జరగడం ఎంతో దారుణమైన అంశం అని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూలో కల్తీ నెయ్యి అంశం తెలిసి కలత చెందారన్న పవన్, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. సనాతన ధర్మ రక్షణ కోసం జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ వ్యాఖ్యానించారు. ఇక ఆలయాల రక్షణపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి ఉందని, సనాతన ధర్మానికి ముప్పు ఎలా వచ్చినా అంతా పోరాడాలని పవన్ పిలుపునిచ్చారు. ఇదే విషయంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని తెలిపారు. దీంతో గత 5 ఏళ్లుగా నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయిందని పేర్కొన్నారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కానీ అది లాభం లేకపోయిందన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆవేదన వ్యక్తం చేశారు.